श्री गुरुभ्यो नमः। हरि ओम। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहम्। चित्रैः पदैश्च गम्भीरैर्वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरि ओम। मम स्वामी हरिर्नित्यं सर्वस्य पतिरेव च इति ध्येयः सर्वदैव भगवान् विष्णुरव्ययः। इदं ज्ञानं हरेः पूजा हरेरेवोदितं सदा हर्यधीनं च सर्वत्रेत्येवं न्यासो हरौ स्मृतः। श्री गुरुभ्यो नमः। हरि ओम। परम पवित्रమైనటువంటి ఈ చాతుర్మాస్యము సకల సద్భక్తులకు కూడా పరమ పూజ్యులైనటువంటి ఉత్తరాది మఠాధీశులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహాశీస్సులతో దివ్యమైనటువంటి జ్ఞాన ప్రవాహిని ఈ అంతర్జాలముఖంగా అందరికీ తెలుపుతున్నది। ఈ సందర్భంలో శ్రీవారి అనుగ్రహాశీస్సులతో ద్వైత వేదాంతంలో బ్రహ్మతత్వం అనేటువంటి విషయాన్ని యథాశక్తి యథామతి నిరూపించుటకు నేను ప్రయత్నిస్తాను। మనం ప్రతినిత్యం ఈ సంసారం అత్యంత దుఃఖములతో కూడినటువంటిది అని అనుభవిస్తూ ఉంటాం। ప్రతి ఒక్క మానవుడికి సుఖం నాకు సర్వదా సర్వకాలంలో కలగాలి, దుఃఖము నాకు ఎప్పటికీ రాకూడదు అనేటువంటి అపేక్ష ఉంటుంది। కానీ ఇటువంటి సందర్భాన్ని నుంచి తప్పించుకోవడానికి, కేవలం సుఖమే అనుభవించడానికి ఎటువంటి ఉపాయాన్ని మనం ఆశ్రయించాలి అనేటువంటిది అందరికీ తెలియనటువంటి విషయం। ఈ మానవ జన్మ యొక్క మూల ఉద్దేశం ఏమిటి, మనము ఎక్కడి నుంచి వచ్చాము, మన పురుషార్థం ఏమిటి అనేటువంటి ఈ విచారము అందరికీ కలగట్లేదు। ఆ కారణం వలన మరుమరీచిక లాంటి ఈ సంసారంలో సుఖం కోసం అనేక కష్టాలను ఈ మనిషి అనుభవిస్తున్నాడు। భాగవతంలో ఒక మాట మనకి చెప్తారు, భగవంతుడు అనేక జీవరాశుల్ని సృష్టించి
తాను తన సృష్టితో సంతోషపడలేదు, తృప్తిపడలేదు. ఎప్పుడైతే తనని తెలుసుకునేటువంటి సామర్థ్యం కల, బుద్ధి కల మానవుడి సృష్టి అయిందో అప్పుడు ఆ పరమాత్ముడు తృప్తి చెందాడు అనేటువంటి దాన్ని మనం చూస్తాం. బ్రహ్మావబోధ దిషణం ముదమాపదేవ. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆలోచించగల, నా మూలమేమిటి అనేటువంటి అంశాన్ని విచారించగల బుద్ధి కౌశలము కలిగిన వాడే మానవుడు. కాబట్టి ఈ మానవ జన్మ అత్యంత దుర్లభమైనటువంటిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. తన ఉనికిని కనిపెట్టడానికి ఈ మానవ జన్మము అత్యంత యోగ్యమైనటువంటిది. లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసంభవాంతే మానుష్యమర్థదం అనిత్యం అపీహ ధీరః తూర్ణం యచేతన పదేత్ అనుమృత్యుయావాన్ నిశ్రేయసాయ విషయ ఖలు సర్వత స్యాత్ అని భాగవతంలో, సుదుర్లభమిదం, అత్యంత దుర్లభమైనటువంటిది మానవ జన్మ. బహు సంభవాంతే, అనేక జన్మలు మనకి కలిగిన తరువాత మానవ జన్మ అత్యంత అరుదుగా లభ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి మానవ జన్మాన్ని మనం పొందినప్పుడు ఈ ప్రపంచానికి మూల కారణుడైనటువంటి ఆ భగవతత్వాన్ని మనం అర్థం చేసుకునేటువంటి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి మార్గమే మనకి శ్రేయస్సాధనము అని శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో మనిషికి అత్యంత శ్రేష్టమైనటువంటి పురుషార్థమేమిటి అని ప్రశ్నించి భగవంతుడి జ్ఞాన సంపాదన, ఆ పరబ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుంటే అదే అత్యంత శ్రేయస్సంపాదనకి మార్గము అని చెప్తారు. ఇటువంటి జ్ఞానం మనకి వేదాలు, ఇతిహాస పురాణాలు అందిస్తున్నాయి. అందుకే అదుఃఖమితరత్ సర్వం జీవా ఏవతు దుఃఖినః తేషాం దుఃఖప్రహాణాయ శృతిరేషా ప్రవర్తతే అంటారు. ఈ వేదాలు ముఖ్యంగా ఎందుకు ఉన్నాయి అంటే, అదుఃఖమితరత్ సర్వం, చైతన్యము లేని జడ పదార్థాలకి దుఃఖము యొక్క అనుభవము ఉండదు. కేవలం జీవరాశికి మాత్రం దుఃఖం ఉంటుంది. కాబట్టి అటువంటి జీవరాశుల దుఃఖాన్ని పరిహరించడం కోసమే శృతి, ఇతిహాస పురాణాలు ప్రవర్తించబడ్డాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వేదాలలో భగవంతుడి తత్వం చాలా చక్కగా నిరూపించబడింది. అయినప్పటికీ వేదవాక్యాలని మనం అర్థం చేసుకోవడానికి వెళితే పైకి సరళంగా అనిపించిన చాలా గంభీరమైనటువంటి అర్థాలు వేదాల్లో ఉంటాయి. కేవలం పైకి కనిపించిన అర్థాన్ని మాత్రం మనం తెలుసుకుంటే అపార్థమవుతుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. కేవలం పైకి తోరినట్టు తెలుసు, పైకి మనకి కనిపించే అర్థాన్ని
కేవలం మన అల్పమైనటువంటి బుద్ధితో వేదాలకి మనం అర్థం చెప్తే అటువంటి అర్థము శాస్త్రాలకి విరుద్ధంగా మనకి పురుషార్థప్రదం కానేరదు. ప్రత్యుత దానివల్ల మనకి అత్యంత అనర్థం కలుగుతుంది. కాబట్టి కేవలం అనుభవానికి విరుద్ధమైనటువంటి శాస్త్రాలకు విరుద్ధమైనటువంటి కుతర్కాలతో మనం వేదార్థాన్ని సరిగ్గా తెలుసుకొనలేము. ఇటువంటి కుతర్కాలను ఆశ్రయించే అనేక మతాలు ప్రవర్తించబడ్డాయి. అనాది కాలం నుంచి అనేక మతాలు వేద విరుద్ధంగా వేదార్థాలను సరిగ్గా మనకి తెలియజేయడం లేదు. శ్రీమదానంద తీర్థ భగవత్పాదులు అనువ్యాఖ్యాన గ్రంథంలో ఇలా అంటారు, అనాది కాలతో వృత్తాః సమయాహి ప్రవాహతః. ఇటువంటి మతాలు అనాది కాలం నుంచి ప్రవర్తింపబడుతూ ఉన్నాయి. కాలకాలంలో వాటికి మళ్ళీ ప్రవర్తకులు పుట్టుకొస్తూ ఉంటారు. వాటికి ఎప్పటికీ ఉచ్ఛేదము అనేటువంటిది లేదు అని చెప్పారు. కావున ఇటువంటి కుతర్కాలతో వేదార్థాలని మనం తెలుసుకోలేము. యథార్థమైనటువంటి జ్ఞానం కావాలంటే మనము అనుభవానికి అనుగుణమైనటువంటి యుక్తిని అనుసరించి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాసాలలో మహాభారతం, రామాయణం, మూల రామాయణం ఇటువంటి గ్రంథాల్లో చెప్పబడినటువంటి రీతి ప్రకారంగా మనం వేదార్థాన్ని తెలుసుకోవాలి. వేదాలు అనేక ప్రకారంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. భగవంతుణ్ణి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అని ఎటువంటి గుణములు భగవంతుడిలో లేవు అని ఆపాతంగా మనకి ప్రతిపాదన చేస్తున్నట్లు కనపడుతూ ఉంటాయి. అయితే అదే వేదాలే భగవంతుణ్ణి సర్వజ్ఞుడు, సర్వైశ్వర్య సంపన్నుడు, సౌందర్య ఔదార్యాది మొదలైనటువంటి గుణాలు కలిగినవాడు అని కూడా చెప్తున్నాయి. అయితే ఏమిటి పరమార్థం? కొన్ని వేదవాక్యాలు నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్తున్నాయి. ఇంకొన్ని వాక్యాలు భగవంతుడికి అనేక గుణాలున్నాయి అని కూడా వర్ణిస్తున్నాయి. కాబట్టి కేవలం కొన్ని వేదవాక్యాలను అనుసరించి భగవంతుడు నిర్గుణుడు అంటే ఎటువంటి గుణములే భగవంతుడికి లేవు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తే అది శాస్త్రానికి సమ్మతమైనటువంటి తత్వం కానేరదు. కాబట్టి ఆ భగవంతుణ్ణి వేదాలు నిర్గుణుడు, నిరాకారుడు అనేటువంటి పదాలతో ఎందుకు ప్రతిపాదిస్తున్నాయి అంటే కేవలం ప్రాకృతమైనటువంటి సత్వ రజస్తమో గుణములు భగవంతుడిలో లేవు, అప్రాకృతమైనటువంటి గుణాలు మాత్రం ఉన్నాయి అని ప్రతిపాదన చేయడం కోసం అలాగ వేదాలు నిర్గుణ, నిరాకార అనేటువంటి పదాల్ని తెలుపుతున్నాయి. కానీ కేవలం భగవంతుడిలో ఎటువంటి గుణాలు లేవు అనేటువంటి తత్వాన్ని చెప్పడానికి కాదు. భగవంతుడిలో అనేక దోషాలు లేవు అని చెప్పడం కోసం నిర్గుణుడు అని కూడా
వేదాలు చెప్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. అలాగే వేదాలు భగవంతుణ్ణి అవాచ్యుడు, భగవంతుణ్ణి మనం తెలుసుకోలేము అనేటువంటి రీతిగా వాంగ్ మనస అగోచరుడు పరమాత్ముడు అని చెప్పేసి ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. అయితే వాటి పరమార్థం భగవంతుడిని మనం తెలుసుకోలేము అని కాదు. ఎందుకంటే భగవంతుడిని తెలపడానికే వేదాలు ప్రవృత్తమైనాయి. ఇతిహాస పురాణాలు భగవంతుడి గురించి మనకు ఎన్నో విషయాలు చెప్తున్నాయి. కాబట్టి భగవంతుడిని మనం తెలుసుకోలేము, భగవంతుడు వేదవాక్యాల నుంచి వాచ్యుడు కాదు అనేటువంటి అర్థము అది సమ్మతం కాదు. కాబట్టి భగవంతుడి తత్వం అత్యంత గహనమైనటువంటిది. సంపూర్ణంగా ఆ భగవంతుణ్ణి వేదవాక్యాలు కూడా ప్రతిపాదించలేవు అనేటువంటి అర్థాన్ని చెప్పడం కోసం ఇలా వేదాలు అంటాయి. కాబట్టి ఇటువంటి ఆ అర్థగాంభీర్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకొన్ని వేదవాక్యాలు భగవంతుడిని అద్వితీయుడు అని ప్రతిపాదన చేస్తున్నాయి. దానికి అర్థం అద్వితీయుడు అంటే ఇంకొక ద్వితీయ వస్తు రహితుడు అనేటువంటి అర్థాన్ని కొంతమంది చెప్తారు. అయితే అటువంటి అర్థము అది కూడా శాస్త్రసమ్మతం కాదు. భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో సత్యమైనటువంటి వాడు. మిగతా ఈ కనిపించినటువంటి సమస్తమైనటువంటి ప్రపంచము అది లేనే లేదు, కేవలం అది మాయ అనేటువంటి తత్వాన్ని కొంతమంది ప్రతిపాదన చేస్తూ ఉంటారు. కానీ అద్వితీయుడు అనేటువంటి ఈ పదానికి ఆ అభిప్రాయము కానేరదు. ఎందుకంటే వేదవాక్యాలు ఈ ప్రపంచము సత్యము అనేటువంటి దాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నాయి. కాబట్టి భగవంతుడు అద్వితీయుడు అని ఎందుకు ప్రతిపాదన చేస్తాయి అంటే ముఖ్యమైనటువంటి వాడు భగవంతుడు. మనం ఇతర విషయాలని వర్జించి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆ భగవంతుణ్ణి సర్వము పరిత్యజించి ఆశ్రయించాలి అనేటువంటి తత్వాన్ని ప్రతిపాదన చేయడం కోసం ఈ వేదాలు ప్రతిపాదన అద్వితీయం అనేటువంటి ఈ పదాన్ని వాడుతున్నాయి. అలాగే భగవంతుణ్ణి సర్వాత్మకుడు అని కూడా వేదాలు చెప్తున్నాయి. అయితే ఈ సర్వాత్మభావం మనం అర్థం చేసుకోగలిగితే కేవలం ఐక్య భావన మాత్రం ఇక్కడ సర్వాత్మభావం అని తెలుసుకోవటం అపార్థమవుతుంది. భగవంతుడికి ఈ జగత్తుకి ఐక్యము, జీవపరమాత్మలకు ఐక్యము అనేటువంటి తత్వము అది శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి ఆ సర్వాత్మకత్వం భగవంతుడిలో ఎందుకు చెప్తుంది వేదం అంటే ప్రతి ఒక్క జీవరాశి యొక్క సత్వము, ప్రవృత్తి మరియు జ్ఞానము ఇవన్నీ కూడా ఆ భగవంతుడి అధీనంగా ఉన్నాయి. కాబట్టి ఆయనని సర్వాత్ముడు అనేటువంటి పేరుతో వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. కాబట్టి ఎన్నో రకాలుగా వేదవచనాలు భగవతత్వాన్ని మనకి తెలియజేస్తున్నాయి. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వేదముల యొక్క ముఖ్య అభిప్రాయము మనకి తెలియదు. ఈ విషయంలో జయతీర్థుల వారు తమ సుధా గ్రంథంలో ఇలా అంటారు:
అనేక విధములైనటువంటి గంభీరమైనటువంటి ప్రయోజనంతో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనంతో వేదవచనాలు చాలా చమత్కారంతో భగవంతుణ్ణి ప్రతిపాదిస్తున్నాయి. అగోచరుడు, అవాచ్యుడు అని పిలవడంలో ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా మనం నిరూపణ చేయలేము. ఆయన వాగతీతుడు అనేటువంటిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా మనం తెలుసుకోలేము. ఆయన మన మాటలకు కూడా అందనటువంటి వాడు అనేటువంటి అర్థము మనం ఇక్కడ సరిగా తెలుసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూసినప్పుడు అది ఎలా ఉందయ్యా అంటే మనము చెప్పలేము. దానికి ఏ శబ్దాలు లేవు అని మనం చెప్తాం. అంటే దాన్ని మనం పూర్తిగా వివరించలేము. మనకి కలిగినటువంటి ఆనందాన్ని ఎలా ఉంది, ఎలా అనుభవిస్తున్నావు అంటే దాన్ని మనం చెప్పలేము. అది వాంగ్ మనస గోచరం కాదు, మాటల్లో దాన్ని మనం వర్ణించలేము అని అంటాం. అటువంటి అద్భుతము. అందుకు ఆచార్యులు అంటారు అద్భుతత్వాత్ అవాచ్యం తత్. భగవంతుడు ఆ పరబ్రహ్మ అవాచ్యుడు అని ఎందుకు అనిపిస్తాడంటే ఆయన చాలా అద్భుతంగా ఉంటాడు, అద్భుత శక్తి గలవాడు. కాబట్టి ఎవరు ఆయనని సంపూర్ణంగా వర్ణించలేరు అనే కారణంతో ఆయన అవాచ్యుడు అని అంటాను తప్పించి ఇటువంటి సాంప్రదాయకమైనటువంటి శాస్త్రార్థం ఎవరికి తెలియదో వాళ్ళు తమ కుతర్కాలతో వేదాలకు అపార్థాలని నిరూపణ చేస్తుంటారు. ఇటువంటి ఆ వేదార్థానుసంధానం లేనటువంటి, గురు సంప్రదాయము లేనటువంటి, వ్యాకుల చిత్తులైనటువంటి కొందరు అనుభవాలకి విరుద్ధంగా వేదాలని అపార్థాలతో దూషిస్తూ ఉంటారు అని చెప్పేసి జయతీర్థుల వారు తమ న్యాయహృదా గ్రంథంలో ఇలా అంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ చేతిలో వేదాలు కేవలం అపార్థానికి ఆశ్రయాలు అవుతున్నాయి. అనుభవానికి విరుద్ధంగా మనం వెళితే పురుషార్థము మనకి దొరకదు. కాబట్టి వేదాల యొక్క సరైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. విద్య అవిద్య అనేటువంటివి శాస్త్రం యొక్క రెండు ముఖాలు. ఉపనిషత్తులు మనకి ఈ విద్య మరియు అవిద్య ఈ రెండింటినీ మనం తెలుసుకోవాలి. విద్యాంచ అవిద్యాంచ యస్తద్ వేదోభయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని చెప్తున్నాయి. ఎలాగైతే మనం ఏది సరి అని తెలుసుకుంటామో అలాగే ఏది తప్పు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోతే మనం కేవలం ఏది సరి అని తెలుసుకున్నా అది వ్యర్థమవుతుంది. వేదము ఈ విషయంలో హెచ్చరిస్తోంది. అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. అవిద్య ఉపాసన చేసిన వాళ్ళు అంధంతమస్సుకు వెళ్తారు, దుఃఖాన్ని అనుభవిస్తారు అని. అయితే విద్యా ఉపాసన చేసిన వాళ్ళు తతో భూయ ఇవతే తమో ఏవు విద్యాయాగుమ్రతాః ఇంకా అధికమైనటువంటి అంధంతమస్సుని వాళ్ళు చేరుతారు అని చెప్తారు. అవిద్యా ఉపాసన కంటే
విద్యా ఉపాసనమే ఎక్కువ తమస్సుకి సాధనం ఎలా అవుతుంది అంటే కేవలం విద్యా ఉపాసనము అంటే అవిద్యా నిరాకరణము చేయకుండా కేవలం విద్యా ఉపాసన మాత్రం చేస్తే అంటే సరి ఏమిటి అనేటువంటిదని తెలుసుకొని తప్పు ఏమిటి అని మనం నిషేధించకపోతే అప్పుడు వాళ్ళకి ఇంకా పెద్ద నరకము జరుగుతుంది. కాబట్టి ఆచార్యులు అంటారు, సమ్యగ్ ఆచార్యవచనం అవజ్ఞాయ విరోధిని సత్వబుద్ధిం యతః కుర్యుః తతస్తే అధిక పాపినః. ఎందుకు కేవలం విద్యా ఉపాసకులకు అంతటి శిక్ష అంటే వాళ్ళు ఆచార్యుల నుంచి తత్వజ్ఞానాన్ని పొందిన వాళ్ళు. అటువంటప్పుడు ఆచార్యుల వచనం మీద వారికి గౌరవం ఉంటే ఏది సరికాదో దాన్ని నిషేధించాలి. దాన్ని నిషేధించకపోతే అనుమోదించినట్లే లెక్క, ఆచార్యుల వచనాన్ని తిరస్కరించినట్టే లెక్క. కాబట్టి ఆచార్యుల వచన తిరస్కారము మరియు శాస్త్ర సమ్మతము కానటువంటి విచారాన్ని సహించినందువల్ల అనుమోదనము, ఈ రెండు కారణాల వల్ల తతస్తే అధిక పాపినః, వాళ్ళకి శిక్ష ఎక్కువ అన్నటువంటి తత్వాన్ని ఆచార్యులు నిరూపణ చేస్తారు. కాబట్టి యథార్థంగా ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఆ భగవంతుడి స్వరూపము, లక్షణము, ప్రమాణము అనేటువంటి రెండు అంశాలతో మనకి తెలియజేయబడుతోంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు నిర్ణయ అని శాస్త్రకారులు మనకి తెలియజేస్తున్నారు. ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని మనం పరిచయం చేసుకోవాలంటే దాని యొక్క లక్షణము, ఆ పదార్థం విషయంలో ఉన్నటువంటి ప్రమాణము మనం తెలుసుకోవాలి. ప్రకృతం ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తూ వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అనేటువంటి పదాలతో ఆ పరమాత్మతత్వము, బ్రహ్మతత్వాన్ని శాస్త్రాలు నిర్వచిస్తూ ఉన్నాయి. ఆ పరమాత్ముడి యొక్క లక్షణమేమిటి అనంటే శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి, అతో అశేష గుణోన్నద్ధం నిర్దోషం యావదేవహి తావదేవేశ్వరో నామ. అతో అశేష గుణోన్నద్ధం, అశేషమైనటువంటి గుణాలతో పూర్ణమైనటువంటి తత్వము, నిర్దోషం యావదేవహి దోషరహితమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాని పేరే ఈశ్వరుడు, పరబ్రహ్మ అని దీని తాత్పర్యం. శాస్త్రాలలో భగవంతుడి లక్షణాన్ని ఇలా వివరిస్తారు. ఆ గుణపూర్ణుడైనటువంటి భగవంతుడి లక్షణం ఈ బహుచిత్రమైనటువంటి జగత్తు భగవంతుడి నుంచి నిర్మితమైంది అనేటువంటి ఈ తత్వము జగజ్జన్మాది కారణత్వం అని పిలువబడుతుంది. ఇటువంటి ఈ సమస్త చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు ఎవరిచే సృష్టింపబడిందో అదే ఆ పరబ్రహ్మతత్వము అనేటువంటిది శాస్త్రాలలో చెప్పినటువంటి భగవద్ లక్షణము. అటువంటి లక్షణం ద్వారా అటువంటి సృష్టికర్త
జగజ్జన్మాది కారణుడు ఎవరో అదే ఆ పరబ్రహ్మ. ఇతరులు అటువంటి జగజ్జన్మాది కారణులు కారు కాబట్టి వారు బ్రహ్మ అనేటువంటి ఈ పదంతో పిలువబడరు అనేటువంటి తత్వాన్ని మనము నిశ్చయించుకోగలము. అందుకే శాస్త్రాలు ఇటువంటి అనేక లక్షణాలని భగవంతుడి విషయంలో తెలుపుతున్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇటువంటి లక్షణాలను తెలుపుతూ బ్రహ్మపదము, ఆ బ్రహ్మ శబ్దమే భగవంతుడి లక్షణాన్ని తెలుపుతోంది. బృహంతో హి అస్మిన్ గుణాః ఇది బ్రహ్మ, పూర్ణమైనటువంటి గుణములు కలవాడు అని భగవంతుడి లక్షణాన్ని మనకి తెలియజేస్తున్నది. ఇటువంటి ఆ భగవంతుడి విషయంలో ప్రమాణమేమిటి అని ప్రశ్నిస్తే దానికి ఆచార్యుల వారు ఉత్తరమిచ్చారు. సదాగమైక విజ్ఞేయం సమతీతక్షరాక్షరం నారాయణం సదా వందే నిర్దోషాశేష సద్గుణం. ఆ భగవద్ విషయంలో ప్రమాణమైనటువంటిది సదాగమము అని చెప్తారు. ఈ సదాగమం అంటే ఏంటి అంటే దానికి ఆచార్యుల వారు చెప్తారు. ఋగాద్యా భారతం చైవ పంచరాత్రమథాఖిలం మూలరామాయణం చైవ పురాణం చైతదాత్మకం ఏ చ అనుయాయినస్తేషాం సర్వే తే చ సదాగమాః. సదాగమం అంటే 4 వేదాలు, పంచరాత్రము, మూల రామాయణము, భాగవతాది పురాణాలు, సాత్విక పురాణాలు, ఇవన్నీ కూడా సదాగమాలు అని పిలువబడతాయి. ఇటువంటి సదాగముల నుంచి భగవంతుడిని మనం తెలుసుకోగలము. కాబట్టి భగవంతుడి విషయంలో ఈ సదాగమాలే ప్రమాణంగా ఉన్నాయి. ఇటువంటివి శుద్ధమైనటువంటి సదాగమాలు వేదాస్సర్వే శుభం మానం సేతిహాస పురాణకాః సపంచరాత్ర మీమాంసాః స్మృతయశ్చాపి అనంతరం తదన్యద్ అశుభం ప్రోక్తం. ఈ వేదాలు మరియు సదాగమాలు వ్యతిరేకించి ఇతర గ్రంథాలు అశుభాగమాలు, న ప్రయోజ్యం కథాసుచ, వాటిని మనం తత్వనిశ్చయానికి ఉపయోగింపరాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వేదాల యొక్క సత్సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవడానికి తప్పకుండా మనం సదాగమాలను ఆశ్రయించాలి. అటువంటి వేద సిద్ధాంతము అనేక విధాలుగా ఉంటుంది. సిద్ధాంతం అంటే, సత్సిద్ధాంతం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే ఆచార్యులు వారు చెప్తారు, ప్రామాణికః అర్థః సత్సిద్ధాంతః. ఏ అర్థమైతే ప్రామాణికమైనటువంటిదో అదే సత్సిద్ధాంతము అని పిలువబడుతుంది. అటువంటి సత్సిద్ధాంతము 2 విధములుగా విభాగింపబడుతుంది. పరసత్సిద్ధాంతము, అపర సత్సిద్ధాంతము అని. ఆ పరసత్సిద్ధాంతాన్ని 2 విధాలుగా విభజిస్తారు. వాచనిక పరసిద్ధాంతము, ఆనుషంగిక పరసత్సిద్ధాంతము అని. వాచనిక సత్సిద్ధాంతం అంటే ప్రాధాన్యంగా ఎక్కడైతే భగవతత్వమో ఆ పరతత్వము వివరించబడుతుందో అది ముఖ్య ఉద్దేశంతో ఎక్కడైతే ప్రతిపాదింపబడుతుందో అది వాచనిక సత్సిద్ధాంతము. దానికి ఉదాహరణం భగవంతుడు అశేష గుణపూర్ణుడు, సర్వదోష దూరుడు, ఈ సమస్త చరాచర ప్రపంచానికి సృష్టికర్త, జగజ్జన్మాది కారణుడు అనేటువంటి ఈ సిద్ధాంతాలు
ఇవి సత్సిద్ధాంతాలు అని పిలువబడతాయి. వాచనికమైనటువంటి ముఖ్యమైనటువంటి అర్థంలో ప్రధాన తత్వాన్ని బోధిస్తాయి కాబట్టి ఇవి వాచనిక సత్సిద్ధాంతాలు అని పిలువబడతాయి. ఆనుషంగిక పరసత్సిద్ధాంతం అంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు, భగవంతుడు సర్వదోష సర్వభేద వివర్జితుడు అనేటువంటి తత్వాలు ఆనుషంగిక పరసత్సిద్ధాంతము అని పిలువబడతాయి. ఎందుకంటే అన్యార్థతయా అప్రాధాన్యేన ఉక్తో అర్థ ఆనుషంగిక. స్వతంత్ర తత్వము గుణపూర్ణత్వాన్ని ప్రతిపాదించడానికి చెప్పబడింది కాబట్టి అది ఆనుషంగిక పరసిద్ధాంతము అని పిలువబడుతుంది. అటులనే అపర సత్సిద్ధాంతము నిర్దోషత్వం రమాయా తదనంతరతా తథా. ఆ భగవంతుడి అపేక్షముగా రమాదేవి తక్కువ కక్షలో ఉన్నటువంటి తత్వము, బ్రహ్మ సరస్వతి మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఆ రమా తత్వం కంటే అవరులు అనేటువంటి ఈ సిద్ధాంతము ఇది వాచనిక అపర సత్సిద్ధాంతము. ఈ జగత్తు సత్యము అనేటువంటి సిద్ధాంతము ఇది కూడా అపర వాచనిక సత్సిద్ధాంతము అని ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో వివరిస్తారు. ఇటువంటి సిద్ధాంతాలని మనము సరిగ్గా అర్థం చేసుకొని వీటికి విరుద్ధం కాకుండా మనం శాస్త్రాల్ని తెలుసుకొని ఆ భగవంతుడి స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఆ భగవంతుడి జ్ఞానాన్ని మనకి సంపాదించేది శాస్త్ర అధ్యయనము. వేదవ్యాసుల వారు ఈ భూమండలంలో అవతరించి వేదాలని విభజించి మహాభారతాన్ని రచించి భాగవతాన్ని రచించి వేదార్థ నిర్ణాయకమైనటువంటి బ్రహ్మసూత్రాలని మనకు అనుగ్రహించారు. అటువంటి బ్రహ్మసూత్రాల ద్వారా సకల వేదార్థ నిర్ణయాన్ని మనకు అందించారు. అటువంటి నిర్ణయాలతో కూడినటువంటి సత్సిద్ధాంతాన్ని మనం అవలంబనం చేస్తే దానివల్ల మనకి ఆ పరబ్రహ్మ తత్వము సంపూర్ణ గుణయుక్తమై దోష దూరమై మనకి గోచరం అవుతున్నది. ఇటువంటి ఆ పరమాత్ముడి మహిమను మనం తెలుసుకోగలను. ఆ పరమాత్ముడి మహిమ ఎవరికైతే గోచరమవుతుందో ఆ పరమాత్ముడి పైన అచంచలమైనటువంటి భక్తి కలుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరు అంటే ఆ భక్తి నిర్వచనాన్ని జయతీర్థుల వారు ఇలా చెప్తారు. పరమేశ్వర భక్తిరనామ నిరవధిక అనంత అనవద్య కళ్యాణ గుణత్వజ్ఞానపూర్వక స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిరంతరముగా ఆ భగవంతుడి పైన ఉన్నటువంటి స్నేహము, ఆ స్నేహ ప్రవాహమే భక్తి. దానిలో ముఖ్య అంశము మహాత్మ జ్ఞానము. భగవంతుడు నిరవధిక అనంత అనవద్య కళ్యాణతమమైనటువంటి గుణభరితుడు అనేటువంటి జ్ఞానము, ఇది మహాత్మ జ్ఞానము. వైరాగ్యము స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక. నేను నావారు అనేటువంటి ఈ అహంకారము, ఇటువంటి భావన దూరం చేసుకొని నేను నా వస్తువుల కంటే అత్యంత అనేక గుణ అధికుడు భగవంతుడు. నాకు
ప్రియుడు అనేటువంటి చింతనము భక్తి అని పిలువబడుతుంది. ఇటువంటి భక్తి ద్వారా భగవంతుడు మనకి లభ్యుడు. ద్వేషముచే భగవంతుణ్ణి ఎవరూ చేరలేరు. భాగవతంలో మనకి అనేక ప్రసంగాల్లో ఎటువంటి సాధన చేసినా భగవంతుడిని మనం పొందవచ్చు. భగవంతుడు ఎంతటి కరుణామయుడంటే ద్వేషించినా మనకి అనుగ్రహం చేస్తాడు, మోక్షం కలగజేస్తాడు అనేటువంటి అర్థాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇది సత్శాస్త్రానికి సత్సిద్ధాంతానికి సమ్మతమైనటువంటి అర్థం కాదు. ఎందుకంటే సామాన్యమైనటువంటి ఉదాహరణ మనం తీసుకున్న ఒక రాజు తనని ద్వేషించేవాడికి బంధమోచనం, వాడికి అనుగ్రహం చేయడు. అటువంటిది పరమాత్ముడు కూడా ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి రాజు. అటువంటి పరమాత్ముడు ద్వేషించిన వాళ్ళకి మోక్షం ప్రసాదించాడంటే అది నమ్మడం ఎలా? కాబట్టి ఇటువంటి చింతన అది సరైనటువంటిది కాదు. దాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. హరిద్వేషో న శుభదః సద్వేషత్వాత్ యథా గురోహో. గురుద్వేషం ఎట్లా అయితే అది మనకి పుణ్యకరం కాదో, శుభప్రదం కాదో, అట్లాగే హరిద్వేషము కూడా అది శుభప్రదం కాదు. భాగవతంలో భగవంతుడి ఈ దయాగుణాన్ని ప్రతిపాదిస్తూ ద్వేషి అయినటువంటి శిశుపాలుడికి కూడా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాడు అనేటువంటి కథని మనం వింటూ ఉంటాం. వైరముచే భగవంతుడిని చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. వైరేణ యన్ృపతయ శిశుపాల పౌండ్ర సాల్వాదయో గతి విలాస విలోకనాద్యై ధ్యాయంతి ఆకృత్యధియ శయనాసనాదౌ తత్సామ్యమీయురనురక్తధియ పునఃకిం. ఇటువంటి వైరము కలిగినటువంటి శిశుపాల, సాల్వ మొదలైన వాళ్ళు ఆ భగవంతుడి లోకాన్ని చేరుకున్నారయ్యా అనంటే ద్వేషము చేసి కూడా భగవంతుడి లోకాన్ని మనం పొందవచ్చు అని చెప్పినట్లు అవుతుంది కదా. అంటే ఆచార్యుల వారు ఈ విషయంలో మనకు నిర్ణయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ భగవంతుడి దయాగుణం ప్రతిపాదితమైనది. అయితే అటువంటి దయా భగవంతుడు ఎందుకు చేశాడు అంటే, ఈ శిశుపాలాదులు వాళ్ళు శాశ్వతముగా దుష్టస్వరూపము కలవాళ్ళు కాదు. పూర్వకాలంలో మహాభక్తులైనటువంటి వాళ్ళే శాపాది కారణంగా తాత్కాలికంగా ద్వేషము చేసిన వారి పూర్వభక్తిని గమనించి భగవంతుడు వాళ్ళని ఉద్ధరించాడే కానీ ద్వేషులను భగవంతుడు ఉద్ధరిస్తాడు అనేటువంటిది తాత్పర్యము ఇక్కడ కాదు. అటువంటి తాత్కాలికముగా ద్వేషము చేసిన వారినే భగవంతుడు రక్షిస్తాడంటే ఆ భగవంతుడిలో విశేషమైనటువంటి భక్తి చేసే వాళ్ళని భగవంతుడు రక్షించకుండా ఉంటాడా అనేటువంటి అర్థాన్ని తెలియజేయడం కోసం భాగవతం ఇలా చెప్పిందే కానీ ద్వేషం చేసిన భగవంతుడిని మనం చేరుకోగలం అనేటువంటి తాత్పర్యము ఇక్కడ గ్రహించరాదు. ఇక్కడ కొంతమంది ఆధునికులు ఇలా ఆక్షేపం చేస్తారు. ఒక రాజు తనని ద్వేషించే వ్యక్తులని తను అనుగ్రహించడు అనేటువంటిది
ఇది సరైనటువంటి దృష్టాంతం కాదు. ఎందుకంటే రాజు ఒక మనిషి, ఒక సామాన్యుడు, రాగద్వేషము కలవాడు. కాబట్టి తనని భక్తిగా ఎవరైతే కొలుస్తారో వాళ్ళని రక్షిస్తాడు, కొలవని వాళ్ళని శిక్షిస్తాడు. దీనికి కారణము రాజులో ఉన్నటువంటి దోషం. ఆ రాగద్వేషములే ఇటువంటి ప్రవృత్తికి కారణము. అయితే ఈ దృష్టాంతంతో భగవంతుడు కూడా ద్వేషులను దగ్గరికి చేర్చడు అనేటువంటిది మనం చెప్తే, భగవంతుడిలో కూడా రాగద్వేషాలు ఉన్నాయి అనేటువంటి అర్థం మనకు కలుగుతుంది కదా. భగవంతుడు రాగద్వేషాతీతుడు కాబట్టి ఇటువంటి వైషమ్యము అది సామాన్యులలో ఉండవచ్చు. భగవంతుడిలో అందరూ భగవంతుడికి సమానులే. అందరినీ భగవంతుడు ఉద్ధరించేటువంటి మహా ఔదార్యం కలవాడు. కాబట్టి భగవద్ విషయంలో ఈ సామాన్యులైనటువంటి రాజుల దృష్టాంతము సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అందరికీ భగవంతుడు ముక్తిని ప్రసాదించాలి. వాళ్ళు ఎటువంటి ద్వేషం చేసినా, ఎటువంటి నిందన చేసినా భగవంతుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి అనుగ్రహం చేసి ఉద్ధరిస్తాడు అని చెప్తే అప్పుడు కదా భగవంతుడు కరుణామయుడు అని అనిపించుకునేది అని వాళ్ళ అభిప్రాయం. అయితే ఈ విషయంలో మనం శాస్త్ర సమ్మతమైనటువంటి అర్థాన్ని తప్పకుండా తెలియాలి. శ్రీమదాచార్యులు అనువ్యాఖ్యాన గ్రంథంలో విశేషంగా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తారు. భగవంతుడు లోక విలక్షణుడు కాబట్టి లౌకికమైనటువంటి దృష్టాంతాన్ని మనం భగవంతుడిలో అన్వయం చేయలేము అన్నటువంటిది ఇక్కడ ఆక్షేపం చేసిన వాళ్ళ అభిప్రాయం. అయితే భగవంతుడు లోక విలక్షణుడు అనేటువంటి ఈ తత్వము ఎటువంటి లోక విలక్షణుడు అంటే వేదములో శాస్త్రాల్లో ఎటువంటి లోక విలక్షణమైనటువంటి గుణాలు భగవంతుడిలో ఉన్నాయని చెప్పారు. ఆ విషయంలో మాత్రం భగవంతుణ్ణి ఆ లోక విలక్షణమైనటువంటి గుణాల్ని మనం అర్థం చేసుకోవాలి. వేదాలు ఏ విషయంలో భగవంతుడు లోక విలక్షణుడు అని ప్రతిపాదన చేయలేదో అటువంటి విషయాలలో మనం భగవంతుణ్ణి లోక విలక్షణుడు అని కల్పించి ఇటువంటి ద్వేషాదులను కూడా భగవంతుడు స్వీకరిస్తాడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోకూడదు. కాబట్టి వేదోక్తమైనటువంటి లోక విలక్షణ గుణాలని మనం అంగీకరించవచ్చు. ఇతర లోక వైలక్షణ్యము అది అంగీకరింపరాదు అనేటువంటిది ఆచార్యుల అభిప్రాయము. కాబట్టి ఈ ద్వైత తత్వంలో పరబ్రహ్మతత్వం అంటే అది లౌకికంగా ఒక రాజు తనని సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు, తనని ఆదరించే వాళ్ళ మీద ఎలాగైతే సామాన్యంగా అనుగ్రహోన్ముఖుడై ఉంటాడో అలాగే భగవంతుడు కూడా ఉంటాడు. దీనికి లోక విలక్షణం
అనేటువంటి ప్రమేయంతో పని లేదు. ఇటువంటి విషయంలో లోక సామాన్యుడే భగవంతుడు. భగవంతుడు ఏది ప్రమేయమో, ఏది ప్రమాణమో, ఏది సత్యమో దాన్నే చేస్తాడు. లోకంలో కూడా ప్రామాణికమైనటువంటి రాజు సరైనటువంటి ప్రజాశిక్షణ, ప్రజారక్షణ చేస్తాడు. భగవంతుడు కూడా అటువంటి ప్రజారక్షణ శిక్షణనే చేస్తాడు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తాడు. ఎవరు సరైన మార్గంలో భగవంతుడి విషయకమైనటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళని రక్షిస్తాడు. ఇక్కడ లోక విలక్షణుడు అనేటువంటి ప్రమేయం మనం ప్రవేశింప చేయకూడదు. ఇక్కడ లోక సామాన్యుడే. ఎక్కడ లోక వైలక్షణ్యం మనం తెలుసుకోవాలి అంటే వేదాలలో ఈ లోక విలక్షణమైనటువంటి గుణాలు ఏమైనా చెప్పబడితే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణు పరిమాణము ఉన్నవాడు, మహత్ పరిమాణము ఉన్నవాడు ఒక్కడే అవడానికి సందర్భము విరుద్ధంగా ఉంటుంది. కానీ వేదం భగవంతుణ్ణి లోక విలక్షణంగా అణు పరిమాణం గలవాడు, మహత్ పరిమాణం కలవాడు అని చెబుతున్నది. కాబట్టి లోకంలో అటువంటి వస్తువు లేదు. కాబట్టి భగవంతుడు ఈ విషయంలో లోక విలక్షణుడు అని మనం అంగీకరించవచ్చు అనేటువంటి ప్రమేయాన్ని తెలుసుకోవాలి. భగవంతుడిలో దోషము లేదు అనేటువంటి విషయంలో కూడా ఇటువంటి వైలక్షణ్యాన్ని చూడవచ్చా అనేటువంటి ప్రశ్న కలగచ్చు. అయితే ఏ విషయాలు వేదంలో చెప్పబడలేదో, భగవంతుడికి ఇటువంటి దోషము లేదు అని వేదంలో చెప్పబడలేదంటే అదైతే అటువంటి దోషము భగవంతుడికి ఉండవచ్చు కదా అనేటువంటి సందేహము కలగచ్చు. కాబట్టి వేదములో ఇటువంటి దోషాలు లేవు అని చెప్పిన దోషాలు కూడా భగవంతుడిలో లేవు. అలాగే వేదంలో ఏ దోషాలనైతే చెప్పలేదో అటువంటి దోషాలు కూడా భగవంతుడికి లేవనే మనం అంగీకరించాలి. మరి వేదంలో చెప్పకపోతే అటువంటిని మనం అంగీకరించడం ఎలా? అటువంటి ప్రమేయం ప్రమాణ విరుద్ధం కదా అంటే, వేదాలలో అన్ని దోషాలని కూడా గుర్తించి ఈ దోషము భగవంతుడిలో లేదు, ఈ దోషం లేదు అని చెప్పక్కర్లేదు. సామాన్యాకారంగా భగవంతుడిలో ఏ దోషము లేదు అని చెప్పినట్లు అన్ని దోషాలు కూడా భగవంతులో నివారణ అయిపోతాయి. కాబట్టి విశేషంగా ఏ ఒక్క దోషాన్ని నిషేధించకపోయినా అటువంటి దోషము భగవంతుడు లేదనేటువంటిది సిద్ధాంతంగా మనం స్వీకరించాలి. ఇలాగే భగవంతుడి గుణపూర్ణత్వము, స్వాతంత్ర్యము, సర్వ శబ్ద వాచ్యత్వము మొదలైనటువంటి అనేక గుణాలు వేదాలలో చెప్పబడ్డాయి. భగవంతుణ్ణి అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామంలో 1000 నామాలతో భగవంతుణ్ణి స్తుతించారు. అనేక నామాలలో భగవంతుడికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి ఈ త్రిమూర్తుల నామాలు కూడా అన్వయింపబడ్డాయి. అక్కడ సామాన్యులకి ఒక ప్రశ్న వస్తుంది, ఈ శివకేశవులు వేరువేరుగా ఉన్నవాళ్ళ ఒక్కళ్ళేనా అనేటువంటి ఒక సందేహము చాలామందికి
శివకేశవులు అభిన్నులు అనేటువంటి అభిప్రాయము కలుగుతుంది. ఇక్కడ ఒక ప్రమేయ విశేషాన్ని ద్వైత సిద్ధాంతంలో ఆచార్యుల వారు చెప్తారు. భాగవతంలో చెప్పినట్టుగా సత్వం రజస్తమయితి ప్రకృతేర్గుణాస్తై యుక్త పరపురుష ఏక ఇహాస్య దత్తే స్థిత్యాదయే హరివిరించ హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోనృణాం స్యుః. భగవంతుడికి హరి విరించ హరేతి సంజ్ఞా, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి నామాలు అది ఆ భగవంతుడికే చెందినటువంటివి అని చెప్తారు. మరి ప్రసిద్ధమైనటువంటిగా బ్రహ్మదేవుడు అంటే వేరే, శివుడు అంటే శంకరుడు వేరే అయినటువంటి అభిప్రాయం ఉంది కదా, పురాణాలలో మనం వింటుంటాము. మరి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే ఆ మూడు పేర్లతో పరమాత్ముడినే పిలిస్తే వీళ్ళలో అభేదం ఉన్నదా అంటే దానికి ఆచార్యుల వారు చెప్తారు. పరబ్రహ్మకి అనేక నామాలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నీ భగవన్నామాలే, అనంత నామాలు భగవంతుడికి. అయితే సాధకులైనటువంటి జీవరాశుల్లో శ్రేష్టతమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు, తర్వాత రుద్రదేవుడు. వీళ్ళు జీవరాశులలో చేరినటువంటి వాళ్ళు. వాళ్ళకి కూడా ఈ బ్రహ్మ రుద్ర అనేటువంటి నామాలు భగవంతుడి అనుగ్రహం ద్వారా వచ్చినటువంటివి. వాళ్ళలో ఉన్నటువంటి రూపాలే ఈ బ్రహ్మ రుద్ర రూపాలు. ఆ రూపాలు భగవంతుడికి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపీ శివే స్థితః పృథకేవ స్థితో దేవః విష్ణురూపీ జనార్దన. భగవంతుడికి మూడు రూపాలు. బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి రూపము బ్రహ్మరూపము, శివుడిలో ఉన్నటువంటి రూపము ఆ శివ అనేటువంటి రూపము శివరూపీ శివే స్థితః. ప్రత్యేకంగా ఆ భగవంతుడు విష్ణు రూపంతో తను ఉన్నాడు. ఇటువంటి మూడు రూపాలు భగవంతుడికి ఉన్నాయి. కాబట్టి త్రిమూర్తులు ఒక్కరేనా అంటే భగవద్ రూపాలు మూడు ఒకటే. అయితే అక్కడ ఆ జీవరాశులు బ్రహ్మదేవుడు రుద్రదేవుడు అనేటువంటి జీవులు వాళ్ళు పరబ్రహ్మంతో ఒక్కటి కాదు. వాళ్ళు సదా భగవద్భక్తులు, వైష్ణవ అగ్రేసురులు అనేటువంటి ఉపాసనాన్ని మనం చేయాలి అనేటువంటి తత్వాన్ని ఆచార్యుల వారు మనకి ఈ ద్వైత సిద్ధాంతంలో తెలియజేస్తారు. ఇటువంటి అనేక తత్వాలని భగవద్విషయంలో ఆచార్యుల వారు తమ సిద్ధాంతంలో మనకి తెలియజేశారు. ఇటువంటి ఆ బ్రహ్మతత్వము కాలాతీతమైనటువంటిది. ఇటువంటి ఆ బ్రహ్మతత్వంలో బ్రహ్మదృష్టిని మనం సంపాదించి ఆ భగవంతుని ఉపాసన చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మనం మోక్షాన్ని చేరవచ్చు. కాబట్టి భగవంతుడు అందరికీ ఇష్టప్రదుడు అని మనం ఉపాసన చేయాలి. ఆ భగవంతుడే అందరికీ నియామకుడు, సర్వస్వామి, సర్వకర్త, సర్వప్రేరకుడు. అటువంటి ఆ భగవంతుడి పూజ అది మన కర్తవ్యము. అటువంటి అనుసంధానంతో మనము శాస్త్రాధ్యయనం చేస్తూ ఆ భగవంతుడి ఉపాసన చేసి మన పాపకర్మలని పరిహరించుకొని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటువంటి దివ్యమైనటువంటి భగవతత్వాన్ని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి శాస్త్రముల యొక్క సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు సర్వమూల గ్రంథాలలో చెప్పిన విధంగా ఈ బ్రహ్మతత్వాన్ని
విశ్లేషణ చేయడానికి యథామతి ప్రయత్నం చేశాను. దీనిలో ఉన్నటువంటి దోషాలు నావి, గుణాలుంటే అది గురువు గారివి అని తెలియజేస్తూ అనేన భావియత్ పుణ్యం తదాప్నోతి గురుర్మమ మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.